దేవుడు ఉన్నాడా అండి? దేవుడు ఉన్నాడా? మీరు నమ్మే దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? రైట్. ఇప్పుడు ఇందాక మనం హ్యూమన్ మాట్లాడుకుంటూ చెప్పినటువంటి అంశం ఏంటంటే పుష్కరాలల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దేవుడు ఉంటే అట్లాంటివి జరగొద్దు కదా అంటే ఎందుకు జరగకూడదు? జరగాలనా అవి? కాదు నాన్న, శబరిమల మాలలు వేసుకొని 41 రోజులు దీక్షతో ఉండేవాళ్ళు వాళ్ళు ట్రైన్లో పోతుంటే ట్రైన్లో యాక్సిడెంట్లు అవుతాయి. నడుస్తూ పోతుంటే వాళ్ళు కింద పడిపోయినవి ఉంటాయి. కాదు నన్ను వ్యాపారం చేస్తున్నావా? దేవుడితో వ్యాపారం చేస్తున్నావా? ఇటువంటివి అన్నీ ఎందుకు జరుగుతాయి అంటున్నా? ఎందుకు జరగకూడదు అంటున్నా. జరగాలనా? కాదు నాన్న, ఈ లోకానికి ఒక పేరు పెట్టాడు భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం. నువ్వు కూర్చున్న చోటే భూమి కూలిపోవచ్చు, ఈ బిల్డింగు రాలిపోవచ్చు, అది పడిపోవచ్చు. అదేంటి? పదం పదం ఎత్ విపదాం భాగవతం చెప్పింది. ప్రతి క్షణం ప్రమాదం. గుర్తుందా? అంటే నువ్వు చాలా చిన్నపిల్లడు ఏంటో, దాదాపు 30 ఏండ్లు అయి ఉండొచ్చు. మన మెగాస్టార్ చిరంజీవి, కుమిత్ బెన్ జోషి, ఇంకెవరెవరో లీడర్స్ ఉన్నారు, అందులో సెలబ్రిటీస్. పొలాల్లో పడిపోయింది విమానం గాల్లో గెలిచిపోవాలి, వాళ్ళకి నౌకలు ఉన్నారు. విమానం ఉన్నానా పొలాల్లో దిగిపోయింది, చెన్నై దగ్గర ఎక్కడో. ఓకే. కాబట్టి ఎప్పుడు ఏం ఈ యొక్క భూమిలో, ఈ ప్రపంచంలో ప్రమాదాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. అది ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు. నువ్వు మాలేసావు కాబట్టి, నువ్వు పెద్ద భక్తుడు కాబట్టి జరగకూడదు అలా ఏమీ లేదే. 41 రోజులు దీక్షతో ఉన్నటువంటి సాములు చచ్చిపోవడానికి కారణం ఏంది? శబరిమల కర్మ ఉంటుంది కదా. ఈయన ఇప్పుడు దీక్ష చేశాడు, కానీ కర్మ అనేది అంటే ఆయన దీక్ష చేసినా చచ్చిపోతాడు, చేయకపోయినా చచ్చిపోతాడు అంటారు, అంతేనా? కర్మ వల్ల నువ్వు వ్యాపారం చేయకు దేవుడితో. మీరు మా దేవుడిని నమ్ముకొని రోగాలు తగ్గిపోతాయి, అది వ్యాపారం. ఎవరికైనా రోగం వస్తుంది, అదే శాస్త్రం, అది నిజం. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com.